హాయ్ అండి. నేను ఒక చిన్న చిట్కా చూపిస్తాను. అది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అది ఎలా చేసుకోవాలో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపించే చిట్కా ఓమ చెట్టుతో చేసుకోవాలి. దాంట్లోంచి 2 ఆకులను మనం తీసుకుందాము. ఈ 2 ఆకులు తీసి వీటిని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ 2 వాము ఆకుల్ని కడిగి పెట్టుకున్నాను. కడిగి ఆరబెట్టుకున్నాక మనమైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక దోస పెనం పెట్టుకొని ఈ వాము ఆకులని కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకోవడం వల్ల ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. అంటే చూడండి, ఇలా కొంచెం వేడి చేసుకొని అటు ఇటు తిప్పుతో వేడి చేసుకోవాలి. ఇలా అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను. ఇది ఇలా కాస్త చల్లారాక వీటిని అయితే మనం ఇలా నలిపేయాలి. నలిపేస్తూ ఉంటే దీంట్లోంచి అయితే రసం అయితే వస్తుంది కదా. ఈ రసాన్ని మంచిగా నలిపేసుకొని ఒక స్పూన్లోకి తీసుకోవాలి. తీసుకొని ఈ రసాన్ని చిన్నపిల్లలకి 3 days నైటు రోజు పిల్లలకి ఒక స్పూన్తో ఇలా ఇవ్వాలి. ఇవ్వడం వల్ల మనకు జలుబు దగ్గు అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఒకవేళ ఇలా రసం తాగడానికి ఇబ్బంది పడే పిల్లలకైతే డైరెక్ట్ మనం ఆకు ఇచ్చి నవలమన్నా కూడా బాగుంటుంది. ఇలా స్పూన్లోకి తీసుకొని తాగాలి. ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.